యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. గడిచినటువంటి దినములన్నీ మీ సజీవమైన రెక్కల చాటున మమ్మలందరినీ కాచి కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయమందు పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచి ఉండగా వాక్య పరిచర్యలు కూడా మీ యొక్క తోడు సహాయమును మాకు దయచేయండి. వినగలిగే చెవులను గ్రహించుకునే మనస్సును మాకందరికీ దయచేయమని కోరుతూ ఈ ప్రార్థన మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారికి మిక్కిలి వినయంతో ప్రార్థించి సమర్పించి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనలను ప్రేమించి ఆయన కృపలో మనలను భద్రము చేసి ఆరోగ్యమును ఆయుష్ను ఇచ్చి సజీవులున్న దేశములో మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి గొర్రెడైన దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆమేన్. మత్తయి సువార్త ధ్యానంలో ఆరాధనలో మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం ప్రారంభించి మొదటి 2 వచనాల యొక్క వివరణను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఒకసారి మొదటి వచనం నుండి మరలా ముందుకు చదువుకుంటూ వెళ్దాం. యేసు తన 12 మంది శిష్యులకు ఆజ్ఞాపించుట చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించుటకును ప్రకటించుటకును అక్కడ నుండి వెళ్ళిపోయెను. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని, రాబోవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. మనం మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుండి మొదటి అధ్యాయంలో మొదటి వచనం 16 వచనం మినహా ఎక్కడ కూడా క్రీస్తు అనేటటువంటి పదం మరలా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. మరలా 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఇక్కడ యోహాను గారు చెప్తా ఉన్నారు క్రీస్తు చేయుచున్న కార్యములు అని. మరి మధ్యలో అసలు క్రీస్తు అనే పేరే ఆ పదమే ఎక్కడ కనబడలేదు. మరలా 10 అధ్యాయాల తర్వాత 11వ అధ్యాయంలో అది కూడా బాప్తిస్మిచ్చి యోహాను గారు మాట్లాడుతూ క్రీస్తు చేయుచున్న కార్యములు అన్నారు. అంటే అప్పటి వరకు యేసు శిష్యులు ఏర్పాటు చేసుకోవడం, సూచక్రియలు చేయటం, అద్భుతాలు చేయటం ఇవన్నీ యేసు చేసినట్టుగా మనకు బైబిల్లో ఎన్నో సందర్భాల్లో కనబడతాయి. ఆ యేసునే యోహాను గారు ఏమని చెప్తా ఉన్నారు? క్రీస్తు అని చెప్పారు. ఈరోజు యెహోవా సాక్షులు అనేటటువంటి ఒక తెగవారు ఉన్నారు. వారు ఏమని మాట్లాడుతున్నారు అంటే అసలు యేసు అనేటటువంటి ఆయన ఎవరు పుట్టలేదు, క్రొత్త నిబంధన గ్రంథం అంటూ ఏమీ లేదు, ఈ 27 పుస్తకాలు కేవలం ఊహాజనంతో మాత్రమే, ఆయనకంటూ ఏమి చరిత్ర లేదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే యేసు యొక్క చరిత్ర లేకపోతే క్రీస్తు యొక్క ఉనికి అనేది ఈ భూప్రపంచంలో ఎక్కడ ఉండదండి. యేసు అన్నటువంటి ఆయన ఉనికి ఉంటేనే క్రీస్తు అన్నటువంటి ఆయన ఉనికి అనేది తెలుస్తుంది. అలాగని వేరు అంటే వేరు కాదు, అంతా అర్థమైతే వేరు కాదు, లేకపోతే వేరుగానే కనబడుతూ ఉంటుంది. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విన్నాడట. అసలు యోహాను గారు పుట్టుక గురించి మనం సుమారుగా ఒక 14 భాగాలు విన్నాం. ఆయన మనకులాగా పుట్టినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఎవరు అంటే ఏలియా ఆత్మను కలిగినటువంటి వాడు. ఆయన వంటి మరి ఒక మనిషి భూమి మీదే ఉండడు. ఆయన అందరిలాంటి మనిషి కాదు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చినవాడు, పరలోకపు సంగతులు గుర్తించుకున్నవాడు, జ్ఞాపకములలో ఉంచుకున్నవాడు. అనేకమైన సందర్భాలలో
ఆయన దేవుని గురించి సాక్ష్యాన్ని పలకడానికి వచ్చినటువంటి వాడిగా మనకు యోహాను గారు కనబడుతూ ఉన్నారు. ఆయనకే తెలుసు. వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే యేసు అంటే ఒక మనిషి, యేసు అంటే ఒక ప్రవక్తని, వడ్లవాని కుమారుడని, యేసు అంటే రకరకాల అభిప్రాయాలు, భేదాలు వారు కలిగి ఉన్నారు. కానీ ఆ యేసు అన్నటువంటి ఆయన ఎవరో యోహాను గారికి మాత్రమే తెలుసు తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఎవరికి యేసు అంటే ఎవరో తెలియదండి. యేసు అంటే ఎవరో తెలియదు. యేసు అంటే యేసే అనుకుంటున్నారు అంతే. మరియ కుమారుడు అనుకున్నారు, వడ్లవాని కుమారుడు అనుకున్నారు, నజరేతువాడు అనుకున్నాడు, గలిలయవారు అనుకున్నారు. ఇలాగ రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నారే కానీ అసలు యేసు అంటే ఒరిజినల్గా ఎవరో వీళ్ళెవరికి తెలియలేదండి. యేసు అంటే ఎవరికి తెలుసు అంటే యోహాను గారికి మాత్రమే తెలుసు. అందుకనే ఆయన యేసు సూచక్రియలు చేస్తున్నాడని చెప్పట్లా, క్రీస్తు చేస్తూ ఉన్నాడు ఈ కార్యాలన్నీ అని చెప్తూ ఉన్నాడండి. అయితే ఆయనలో ఒక అపనమ్మకం వచ్చింది. దాని గురించి కూడా మనం విందాం. క్రీస్తు చేయుచున్న కార్యాలను గురించి యోహాను చెరసాల్లో విన్నాడట. విన్నాడుగా, ఆయన కోసం సాక్ష్యం చెప్పడానికి వచ్చినోడే కదా, సాక్ష్యం చెప్పినవాడే కదా, అసలు బాప్తిస్మ ఇచ్చింది కూడా ఆయనే కదా. ఇన్ని తెలిసిన ఆయన ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడిగాడండి. ప్రశ్న వచ్చింది ఆయనకి. దీనిని ప్రశ్న అనే దానికంటే సందేహం అనే అనాలి. ఎందుకు అంటే దేవుని నమ్మితే సందేహం లేకుండా నమ్మేయాలండి, అపనమ్మకం లేకుండా నమ్మాలి. ఈయనలో ఒక అపనమ్మకం అనేది వచ్చింది. అంటే ఈయన ఏమనుకున్నాడు అంటే అంతా బాగానే ఉంది, క్రీస్తు వచ్చాడని అర్థమైంది, యేసు అనే పేరుతో వచ్చాడని అర్థమైంది. ఆయన బాప్తిస్మ పొందుకున్నప్పుడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడించింది. ఆ ఆత్మ పావురు ఆకారంలో వచ్చి ఆయన మీదకి రావడాన్ని చూశాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బాగానే గుర్తించాడు. దేవుని గొర్రెపిల్లని బాగానే పిలిచాడు. లోకపాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చానన్నాడు. వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చానన్నాడు. నేను మార్గము సరళం చేయడానికి వచ్చానన్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మరి అపనమ్మకం ఎందుకు వచ్చింది? అపనమ్మకం ఎందుకు వచ్చింది ఈయనకి? రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవాలని అనే అపనమ్మకం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఈయనే ఎవరు? యోహాను గారే చాలా డిఫరెంట్గా ఆయన మాట తీరు కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన నడవడిక కానీ, ఆయన ఆహారపు అలవాట్లు కానీ, ఆయన వస్త్రపు అలంకరణ కానీ వెరీ 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 డిఫరెంట్గా ఉంది. ఆయన బ్రతికే విధానం, ఆయన కొండసీమల్లో బతుకుతూ ఉన్నాడు, అడవి తేనె తింటూ ఉన్నాడు, మిడతలు తింటూ ఉన్నాడు, అడవిలోనూ బ్రతుకుతూ ఉన్నాడు. జనులందరితో ఆయన మమేకం అవ్వడం లేదు, సపరేట్గా ఉన్నాడు. ఎవరు? యోహాను గారు. యోహాను గారు ఇంత సపరేట్గా ఉంటే మరి పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు ఇంకెలా ఉండాలి అనుకుందాం. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడు ఇంకెంతలా ఉండాలి? యోహాను గారు పరలోకం నుండి వచ్చాడు, ఈయన దేవుడు కాదుగా. కానీ ఈయన మాట వేరుగా ఉంది, వస్త్రాలు వేరుగా ఉన్నాయి, నివాసం వేరుగా ఉంది, ఆహారం వేరుగా ఉంది, ప్రవర్తన వేరుగా ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది. అంటే పరలోకం నుండి వచ్చినటువంటి ఒక మనిషిగా, ఒక ప్రవక్తగా, దేవుని పని చేయడానికి వచ్చినటువంటి ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా ఇతను అంతా డిఫరెంట్గా ఉన్నాడు. మరి పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు ఇంకెంత సెపరేట్గా ఉండాలి చెప్పండి? ఉండాలా వద్దా? మానవుల దృష్టిలో అయితే సెపరేట్గానే ఉండాలి. అదే అనుకుంటున్నాడు ఈయన. ఈయనేంట్రా బాబు, దేవుడంటే మీకు సినిమాల్లో దేవుడు గురించి చూపించాడు అనుకోండి,
ఏదో సిచ్యువేషన్లో ఎలా చూపిస్తాడు? మనలాగా ఒక ప్యాంట్ షర్ట్తో నార్మల్గా వచ్చి నార్మల్గా మాట్లాడేస్తున్నట్టుగా చూపిస్తాడా? సినిమాల్లో దేవుడు అనే క్యారెక్టర్ని డిజైన్ చేసినప్పుడు ఆ క్యారెక్టర్ని చూసిన వెంటనే ఈయన దేవుడు అని అనిపించాలి అంటే ఆయన భూమి మీద చూపించాడు, ఎప్పుడు కూడా ఆకాశంలో చూపిస్తాడు. ఆయన చుట్టూ రకరకాల కలర్స్ తిరుగుతూ ఉంటాయి, చక్రాలు తిరుగుతూ ఉంటాయి. ఆయన మాట బేస్ వాయిస్లో వస్తుంది, డబల్ వస్తుంది వాయిస్, ఎప్పుడు సింగిల్గా రాదు కదా. ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, ప్రకృతి అంతా కూడా గందరగోళం అయిపోద్ది, ఆయన వెనకాలంతా బీభత్సం అయిపోద్ది. అంటే ఆ క్యారెక్టర్ చూసేటప్పుడు జనాలకి ఏం అర్థం అవ్వాలి? ఓహో ఈయన దేవుడు అని అర్థం అవ్వాలి. యోహాను గారి మైండ్ సెట్ కూడా అలాగే ఉంది. దేవుడి లోకానికి వస్తే అందరూ ఏం చేయాలి? ఆయన కాళ్ళ మీద పడిపోవాలి, ఆయనకి నమస్కారం చేసేయాలి, ఆయన చుట్టూ పొర్రుల దండాలు పెట్టేయాలి, ఆయనకి సెపరేట్గా నివాసం ఉండాలి, ఆయన దగ్గర పనివారం ఉండాలి, ఆయనకు పరివారం ఉండాలి, ఆయన మాట వేరుగా ఉండాలి, ఆయన నడక వేరుగా ఉండాలి, ఆయన చూపులు వేరుగా ఉండాలి, ఆయన తినే ఆహారం వేరుగా ఉండాలి, కంప్లీట్గా సెపరేట్గా ఉండాలనుకుంటున్నాడు ఆయన. కానీ యేసుని చూస్తే ఎలా ఉన్నాడు? ఆ పేతురు ఎలా ఉన్నాడు? ఆయన అలాగే ఉన్నాడు. ఆ యోహాను, ఇంకొక యోహాను ఎలా ఉన్నాడు? ఆయన అలాగే ఉన్నాడు. తోమ ఎలా ఉన్నాడు? ఆయన అలాగే ఉన్నాడు. సామాన్యమైన ప్రజలు ఎలా ఉన్నారో ఆయన అలాగే ఉన్నాడు. ఈ యూదులు ఎలా ఉన్నారో ఆయన అలాగే ఉన్నాడు. వస్త్రాలు ఒకటే, హెయిర్ స్టైల్ ఒకటే, గెడ్డం ఒకటే, మాటలు కూడా అలాగే ఉన్నాయి. సేమ్ ఒక యూదుని చూసినట్టుగానే ఉంది. ఈయనకేమీ డిఫరెన్స్ కనబడడం లేదు. కానీ కార్యాలు మాత్రం దేవుడు చేస్తే ఏ కార్యాలు ఉంటాయి అవే ఉన్నాయి. కానీ మనిషి మాత్రం దేవుళ్ళ లేడు. ఇప్పుడు డౌట్ వచ్చింది, మనకైనా వస్తుందా రాదా? ఏమండి, ఒక పెద్ద ఆఫీసరు సామాన్య మనిషిగా బ్రతికేస్తున్నాడు అనుకోండి, ఈడు ఆఫీసర్ అని చెప్తున్నాడు కానీ ఫేకేమో అంటాంగా. మన మధ్య వరంగల్లో ఒక ఫేక్ ఎస్ఐ, నకిలీ ఎస్ఐ న్యూస్లో బాగా చూపించారు. ఒక అమ్మాయిని రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఎస్ఐగా ఆమె సుమారుగా సంవత్సరం పైగానే డ్యూటీ చేసేస్తుందండి. మరి జీతం ఎవరు ఇస్తున్నారో తెలియదు కానీ అదే యూనిఫామ్లో అదే హడావుడి అంతా బాగానే ఉంది. కానీ ఫేక్ ఎప్పుడు ఫేకేగా. పెళ్లి సంబంధం కుదిరింది. పెళ్లి సంబంధం కుదిరిన తర్వాత వెంటనే ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఏం చేస్తారంటే ఎంక్వైరీ వేస్తారు. ఈ ఎంక్వైరీలో ఈవిడ పలానా పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ గారు కదా అని ఎంక్వైరీ వేస్తే అక్కడ ఆ పేరుతో ఎవరు ఎస్ఐలు లేరు, ఎవరు లేరు. ఇంకా చుట్టుపక్కలన్నీ కూడా కొన్ని ఏరియాలు ఎంక్వైరీ చేస్తే అసలు ఆ పేరుతో లేడీ ఎస్ఐ ఎవరో లేరు. మొత్తానికి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చిన తర్వాత నిజమైన పోలీసుల దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఇలాగా సంబంధం వచ్చింది, సంబంధం కుదిరింది, ఇలా ఎస్ఐ గారు ఇదిగోండి ఫొటోస్, ఆమె పేరు పలానా అంటే అవన్నీ ఎంక్వైరీ చేస్తే ఎక్కడా లేదు. లేదండి మీరు ఎవరో మోసం చేశారు మిమ్మల్ని, ఈ పేరుతో అసలు లేడీ ఎస్ఐలు లేరు ఎవరు అని చెప్పేసరికి సరే మీకు చెప్పినటువంటి ఆవిడ ఎక్కడుంటారు, ఏంటి డ్యూటీ ఎక్కడంటే పలానా అంటే అక్కడికి వెళ్ళి నిజంగానే ఉంది. కానీ నిజంగానే ఉంది కానీ నిజమైన ఎస్ఐ కాదు ఆవిడ. మొత్తానికి ఆమెను తీసుకుని వెళ్ళారు, స్టేషన్లో పెట్టారు. అంటే ఈ లోకంలో నిజముగా కాకపోయినా అబద్ధంలో కూడా బతికేసేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. కానీ నిజమైన దేవుడు ఈ లోకానికి వస్తే మరి ఎలా ఉండాలి? వీరికి ఏం అర్థం కావట్లేదు. అరే నేనే ఇంత డిఫరెంట్గా ఉన్నప్పుడు నన్ను పంపించిన ఆయన ఇంకెలా ఉండాలి? ముందే చెప్పాడు, నా వెనక వచ్చి కూడా నాకంటే శక్తిమంతుడు అన్నాడు. శక్తిమంతుడు అంటే ఈరోజు యోహాను గారిని తీసుకుని వెళ్ళి జైల్లో వేస్తారట. చెరసాల్లో విని చదివారా? ఎందుకు వేశారు చెరసాల్లో? ఇక్కడేమీ రాయలేదు మరి. నెక్స్ట్ మార్కు లోక యోహానికి వెళ్తే అక్కడ చెప్తారు. చెరసాల్లో ఎందుకు వేశారో అక్కడ చెప్తారు, ఇక్కడ చెప్పలా. మరి చెరసాల్లో వేసేస్తే నేను ఆయన కోసం సాక్ష్యం చెప్పడానికి భూమి మీదకి వచ్చాను, నేను ఇంత సెపరేట్గా ఇంత డిఫరెంట్గా బ్రతుకుతూ ఉన్నాను, ఆయన సాక్షినైన నన్ను జైల్లో పెట్టేస్తే
మరి నన్ను పంపించిన ఆయన ఎక్కడ ఒకరోజు కూడా పలకరించడానికి రాలేదేంటి? పరామర్శించడానికి రాలేదేంటి? విడిపించడానికి రాలేదేంటి? విడుదల చేయడానికి రాలేదేంటి అనే డౌట్లు వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. దేవుడుగా ఆయన అక్కడ వరకు వెళ్ళక్కర్లొద్దు, అక్కడ ఎక్కడో కూర్చుని ఆ యోహాను బయటకు వచ్చేయమంటే వచ్చేయగలడు కదా. దేవుడు అంటే అంత శక్తి కదా. కానీ అంటలేదు ఆయన, ఇదేంట్రా బాబు నన్ను తీసుకెళ్ళి జైల్లో వేస్తే, ఆ క్రీస్తు బయటే ఉన్నాడుగా, ఆయన కోసమే కదా నేను చెప్పడానికి వచ్చాను. ఎంత విచిత్రమో చూడండి. యెహోవాకు మార్గం సిద్ధపరుస్తానని వచ్చి క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే యెహోవా ఎవరని ఆయనకు అర్థమైంది. బైబిల్లో ప్రతి వాక్యము కూడా సత్యమే పలుకుతుందండి. ఆ వాక్యాలు ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. అసలు యోహాను గారి చరిత్ర ఎంత గొప్ప చరిత్ర అండి. యెహోవాకు రాజమార్గం సిద్ధపరచడానికి వచ్చినటువంటి ఆయన ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మొత్తానికి యేసుక్రీస్తుకు ఫ్యాన్ అయిపోయాడు. అసలు యేసుక్రీస్తుకు ఫ్యాన్ అవడం ఏంటి? యేసుక్రీస్తు కోసం చెప్పిందే ఆయన, యేసు గురించి పరిచయం చేసిందే ఆయన. అంత చెప్పిన తర్వాత మరలా యేసు అనే పదాన్ని పక్కన పెట్టి సైలెంట్ చేసి క్రీస్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు మరలా. అంటే అర్థం ఏంటి? ఎవరి కోసమైతే ఈ లోకానికి సాక్ష్యం చెప్పడానికి యెహోవాకు సాక్షిగా ఈ భూమి మీదకి వచ్చాడో, యెహోవాకు రాజమార్గం సిద్ధపరచడానికి వచ్చాడో, వచ్చినటువంటి ఆయన చెప్తూ ఉన్నాడు క్రీస్తు గురించి. అంటే యెహోవా ఎవరని అర్థం చేసుకోవాలి, యెహోవాయే క్రీస్తు అని అర్థం చేసుకోవాలి. ఇంత శక్తిమంతుడైన క్రీస్తు, పాత నిబంధన కాలంలో ఇంత శక్తివంతుడైనటువంటి యెహోవా నన్నెందుకు బయటకు తీసుకుని రావట్లేదు, నన్నెందుకు విడిపించడం లేదు? మానవుడికి ఇది ఒక ఆలోచన. ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు, కానీ ఈయన జీవన విధానం చూస్తే అంత నార్మల్గానే ఉంది, అంత నార్మల్గానే ఉంది. మరేంటి పరిస్థితి? ఎలా అర్థం చేసుకోవాలి ఇన్ని? ఎందుకైనా మంచిది ఒకసారి క్లారిఫై చేసుకుందామని యోహాను శిష్యులను యేసునొద్దకు పంపించారట. చదువుదాం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని. అంటే యోహాను గారు ఎక్కడున్నారు? ఏ యోహాను గారైనా చెరసాల్లో విని, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? ఈ రెండు ప్రశ్నల కోసం ఆయన అడుగుటకు తన శిష్యులను పంపారటండి. ఈ రెండు ప్రశ్నలకు సమాధానం తీసుకుని 2 అబ్బాయిలను పంపించాడట. రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? ఈ రెండు ప్రశ్నలు పట్టుకుని వీళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? యేసునొద్దకు వెళ్ళారు. ఇటాడు క్రీస్తునొద్దకు కదా వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అదేంటి, క్రీస్తునొద్దకు వెళ్ళాలి కదా, యేసునొద్దకు వెళ్ళడం ఏంటి? ఏమండి, ఈ శిష్యులకి క్రీస్తు తెలియదు. ఈ శిష్యులకి అడ్రస్ చెప్పాలంటే ఎవరని చెప్పాలి? యేసు దగ్గరికి వెళ్ళండి అబ్బాయిలు అంటే వెళ్తారు తప్ప, క్రీస్తు దగ్గరికి వెళ్ళమంటే దిక్కులు చూస్తారు. ఎందుకంటే క్రీస్తు అనేది ఎవరికి మాత్రమే తెలుసు? మరియ గారికి తెలుసు, బాప్తిస్మిచ్చే యోహాను గారికి తెలుసు తప్ప ఇంకెవరికి తెలియదండి. మరియ గారికి తెలుసు, మరియ గారికి తెలుసు, ఈ బాప్తిస్మిచ్చే యోహాను గారికి తెలుసు తప్ప ఇక మిగిలిన వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ యొక్క శిష్యులను క్రీస్తు దగ్గరికి వెళ్ళండి అబ్బాయిలు అన్నాడు అనుకోండి. ఇప్పుడు మరలా వీళ్ళు ఏం ప్రశ్న అడుగుతారు తెలుసా? క్రీస్తు అనగా ఎవరు, క్రీస్తు అనగా ఎవరు అని అడుగుతారండి. అందుకనే యోహాను గారు ఎవరి దగ్గరికి వెళ్ళమన్నారు? యేసునొద్దకు వెళ్ళమన్నారు. ఆ యేసే క్రీస్తు అని యోహాను గారికి తెలుసు, శిష్యులకు తెలియదు, యోహాను శిష్యులకు తెలియదు. రైట్, వీళ్ళు మొత్తానికి వచ్చారు బ్యాచ్. ఎవరి దగ్గరికి వచ్చారు? యేసునొద్దకు వచ్చారు. ఇప్పుడు 4వ వచనంలో యేసు వారిని చూచి, యేసు వారిని చూచి అంటే దాని అర్థాలు వేరు. యేసు వారిని చూచి అంటే వీళ్ళు రావడం అడిగేయటం కూడా అయిపోయిందన్నమాట. వీళ్ళు రావడము అడగడం కూడా అయిపోయింది.
ఇప్పుడు వాళ్ళకు ప్రభువారు సమాధానం చెప్తా ఉన్నారు. ఏమని? మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. విన్న వాటిని కన్న వాటిని. విన్న వాటిని అంటే వినిన వాటిని, కన్న వాటిని అంటే కళ్ళతో చూసిన వాటిని. డెలివరీ కాదు కన్నం అంటే. కన్న వాటిని అంటే కన్నులతో చూచిన వాటిని, చెవులతో విన్న వాటిని. సాక్ష్యం చెప్పాలంటే ఏమేమి ఉండాలి? చెవులతో వినాలి, కళ్ళతో చూడాలి. ఇయర్ విట్నెస్, ఐ విట్నెస్, ప్రత్యక్ష సాక్షి. పరోక్షంగా కావాలంటే వీడియోలు, ఆడియోలు కదా, ఇవే సాక్ష్యం. వాటికి మించి వేరొకటి సాక్ష్యంగా కోర్టు స్వీకరించదు. కాబట్టి యోహాను శిష్యులు వచ్చారట యేసునొద్దకు. వచ్చిన తరువాత వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఏం ప్రశ్నలు అడిగారు అంటే, యోహాను గారు ఏమైతే ప్రశ్నలు అడగమన్నారో, ఆ విషయాన్ని తెలుసుకోమన్నారో అవే ప్రశ్నలు అన్నమాట. ఆ ప్రశ్నలు విన్న తర్వాత ప్రభువు వారు వారికి ఆన్సర్ చేశారు. యేసువారు వారికి ఆన్సర్ చేశారు. ఏమని అంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలపండి అన్నారు. ఏం విన్నారు? జన సమూహాలు ఆయన చేసినటువంటి అద్భుతాలను గురించి అనేక మంది చెప్పుకుంటుంటే వీళ్ళు చెవులతో విన్నారు. సూచక క్రియలు జరిగిన వాటిని గురించి అనేక మంది చెప్పుకుంటుంటే విన్నారు. అద్భుతాలను గురించి మాట్లాడుకోవటం విన్నారు. అన్నీ విన్నారు. ఆయన చేస్తున్నటువంటి కార్యాలన్నిటిని గురించి విన్నారు. అవి విన్న వాటిని గురించి. అంటే కన్న వాటిని అంటే వాళ్ళ కళ్ళ ముందు కూడా యేసు అనేకమైన సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఇవన్నీ చేశారన్నమాట. కన్నులతో చూశారు. ఇప్పుడు మీరు ఏదైతే విన్నారో, మీరు ఏదైతే చూశారో, అవి విన్నవి చూసినవి కూడా మీరు వెళ్ళి యోహానుకి తెలపండి. ఏమని తెలపాలో కూడా చెప్తున్నారు చూడండి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠురోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు అనే సంగతిని ఏం చేయాలి ఇప్పుడు? ఇక్కడే ఉన్నారా? ఈ సంగతిని ఏం చేయాలి ఇప్పుడు? యోహాను గారి శిష్యులు యోహాను గారికి చెప్పాలి. ఏం చెప్పాలట? గుడ్డివారు చూస్తున్నారట, గుడ్డోళ్ళు కళ్ళు వచ్చాయి. తర్వాత కుంటివారు నడుస్తున్నారు, కుంటి వాళ్ళకు కాళ్ళు వచ్చాయి. కుష్ఠు రోగులు ఏమవుతున్నారట? శుద్ధులగుతున్నారట. చెవిటి వారేమో చెవులు విప్పబడుతున్నాయట, వింటున్నారట. చనిపోయిన వారు సైతం లేపబడుచున్నారట. బేదలకేమో సువార్త ప్రకటింపబడుచున్నదే. ఈ విషయాలన్నీ కూడా ఏం చేయాలి ఇప్పుడు? మీరు మీ గురువు గారికి చెప్పండి వెళ్ళండి. యోహాను గారు, బాప్తిస్మిచ్చి యోహాను గారు ఇవన్నీ కూడా వీళ్ళు చెవులతో విన్నారు, కళ్ళతో చూశారు. ఇక్కడ జరిగిన వాటికి మీరే సాక్ష్యం. ఇప్పుడు మీరు వెళ్ళి మీ విషయాలన్నీ కూడా యోహాను గారికి తెలియచేయండి అన్నారట. బాగుంది కదా? మరి ఇవన్నీ జరిగాయంటారా? కుంటోళ్ళకి కాళ్ళు రావటం, గుడ్డోళ్ళకి కళ్ళు రావటం, చెవిటోళ్ళకి చెవులు విప్పబడడం, కుష్ఠు రోగం నయమైపోవడం, చనిపోయిన వారు లేపబడ్డం జరిగాయంటారు. జరగలేదా? కహానియా? ఎక్కడ జరిగాయి? ఈ 10 అధ్యాయాల్లో మొదటి అధ్యాయాన్ని పక్కన పెడితే 2వ అధ్యాయం నుండి 9వ అధ్యాయం వరకు అవేగా జరిగాయి. జరగలేదా? జరిగాయి. ఇవన్నిటిని గురించి మీరు ఇప్పుడు యోహాను గారికి తెలియచేయండి అని చెప్పారు. అసలు ఇవన్నీ జరుగుతున్నాయని ఎందుకు చెప్పాలి యోహాను గారికి? ఇవన్నీ జరుగుతున్నాయని ఎందుకు చెప్పాలి? ఇవన్నీ ఎవరు చేయాలి? క్రీస్తు చేయాలి. క్రీస్తు చేస్తారని ఎవరికి తెలుసు?
యోహానుకి తెలుసు. అంటే క్రీస్తు కార్యాలన్నీ చేస్తే ఎవరు వచ్చినట్టు? యెహోవా వచ్చినట్టు. ఇంకొకరి కొరకు కనిపెట్టాలా? అవసరం లేదుగా. ఇవన్నీ జరుగుతాయి, జరగాలి అని ఎక్కడ రాయబడింది? తీయండి మరి, యెషయా గ్రంథం 35వ అధ్యాయం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 4 నుండి చదివేయండి. తత్తరిల్లు హృదయములతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా నుండి, ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చిచున్నాడు. ప్రతిదండనను, దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన అంటే దేవుడు చేయును. దేవుడు అంటే 35వ అధ్యాయంలో పాత నిబంధనలో యెషయా గ్రంథంలో ఉన్న దేవుడు ఎవరు? యెహోవా. మీ దేవుడు వచ్చిచున్నాడు, మీ దేవుడు వచ్చిచున్నాడు. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఆయనే వస్తాడా? కుమారుని పంపిస్తాడా? ఆయనే వచ్చి తానే మిమ్మల్ని రక్షించును. ఆయనే వచ్చి తానే, ఆయన వేరు తాను వేరు కాదు. ఆయనే వచ్చి తానే అంటే ఆయనే రక్షిస్తాడు, ఇంకొకరు రక్షించరు. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు వచ్చి ఆయన చేయటం కాదు, నేను వచ్చి నేనే చేయటాన్ని ఆయనే వచ్చి తానే రక్షించుడు అనే పదాన్ని రాశారు. అంటే మీ దేవుడు వచ్చిచున్నాడు అంటే ఎవరు వస్తారని ఉంది? యెహోవా రావాలి, యెహోవా వస్తాడని ఉంది. ఆ యెహోవాకు రాజమార్గాన్ని సిద్ధం చేయడానికే ముందు ఎవరు వచ్చారు? ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చాడు, పేరేమో యోహాను అనే పేరుతో వచ్చాడు. ఆత్మేమో ఏలియా ఆత్మ. అసలు ఏలియాకే తెలుసు యెహోవా. కొత్తగా మనలాగా పుట్టినటువంటి యోహానుకైతే ఏం తెలియదు. ఎందుకంటే పుట్టిన వారికి పాత జ్ఞాపకాలు మదిలో ఉండవు. మనకున్నాయా? ఉండవు. ఎందుకంటే మనం పుట్టాము కనుక మనకు ఉండవు. వారు వచ్చారు కనుక వాళ్ళకు ఉంటాయి. మనం పుట్టాము కనుక మనకు జ్ఞాపకాలు ఉండవు, మర్చిపోతాం. వారు వచ్చారు, మనం పుట్టాం. పుట్టడం వేరు, రావటం వేరు. పుడితేనే కదా వస్తారు అనుకుంటారు, తెలియకది. అది మనుషుల గురించి, వారు మనుషులు కాదు. ఏమండి, యెహోవాకు రాజమార్గం సిద్ధపరచడానికి బాప్తిస్మిచ్చి యోహానుగా ఈ ఏలియా రావటాన్ని మనం చూసాం. ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఏమండి, ఆ యెహోవా ఈ లోకానికి వచ్చినప్పుడు ఏం చేయాలట? తానే వస్తాడట, ఆయనే రక్షిస్తాడట. తానే వస్తాడు, ఆయనే రక్షిస్తాడు. ఆయన వచ్చి కొడుకును పంపించడం కాదు, ఆయన వచ్చి కొడుకు రక్షించడం కాదు, ఆయన వచ్చి కొడుకు సూచిక్రియలు చేయటం కాదు. ఆయనే వస్తాడు, తానే మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన వచ్చి ఆ రక్షణ ప్రణాళికలు ఏమేం చేస్తాడట? ఆయనే రావడం అంటే ఎవరు రావాలి? యెహోవా రావాలి. యెహోవా వచ్చిన తర్వాత ఏం చేస్తాడట? గ్రుడ్డివారు కన్నులు తెరుస్తాడట. గ్రుడ్డివారు కన్నులు తెరుస్తాడట. చెవిటివారు చెవులు విప్పుతాడట. ఎవరు? తండ్రా కుమారుడా? యెహోవా. ఏమంటే గుడ్డివారు కన్నులు తెరుస్తాడట, చెవిటివారు చెవులేమో విప్పుతాడట, కుంటివారేమో దుప్పి వలె గొంతులు వేస్తారట, మోగవాడు నాలుకేమో పాడుతుందట, అరణ్యంలో నీళ్లు ఉబుకుతాయట, అడవిలో కాలువలు పారును. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పారు తెలుసా? ఈ విషయాలన్నీ జరుగుతాయి, ఈ విషయాలన్నీ జరగాలి, ఈ విషయాలన్నీ ఎప్పుడు జరగాలి, ఇవన్నీ ఎవరికి తెలుసు? ఏలి ఆత్మ కలిగినటువంటి యోహానుకి తెలుసు. ఇంకొక సామాన్యమైన మనిషికి చెప్పామనుకోండి, వెళ్ళి గుడ్డివాడు చూపు పొందుకున్నాడు అన్నాడు అనుకోండి, చెవిటివాడు చెవులు విప్పబడ్డాయి అన్నాడు అనుకోండి, మగవాడు పాటలు పాడుతున్నాడు అన్నాడు అనుకోండి, కుష్టి వ్యాధులు గ్రస్తుడికి కుష్టి వ్యాధి నయమైంది అన్నారు అనుకోండి, తర్వాత చనిపోయిన వారు లేపడుతున్నారు అన్నారు అనుకోండి, అయితే నేనేం చేయను అంటాడు ఆడు. ఎందుకని? ఆడికి తెలియదు. సరేలే, మహానుభావుడు మంచి కార్యాలు చేశాడు, మరి నేనేం చేయను? ఆయన కాబట్టి చేశాడు, మరి నేనేం చేయాలి అంటాడు. ఇది సామాన్యుడికి చెబితే అర్థం కాదు. ఎవరికి అర్థమవుద్ది? అర్థం అవ్వాల్సిన వాడికి అర్థమవుద్ది. ఏమండి,
అర్థం అవ్వాల్సినోడు ఎవరు అంటే యోహాను గారు. యోహాను గారికి ఉన్న డౌట్ ఏంటి అంటే, వచ్చిన ఆయన క్రీస్తు అని తెలుసు, యెహోవా ఆయనే తెలుసు, ఆ వెలుగుని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చాడని తెలుసు, ఈయన అరణ్యంలో కేకవేయని ఒక శబ్దం అని తెలుసు, ఏలి ఆత్మని తెలుసు, అన్నీ బాగానే తెలుసు, బాప్తిస్మ ఇచ్చిన సందర్భాలు తెలుసు, అన్నీ తెలుసు. కానీ చెరసాలలో ఉన్నప్పుడు ఈయన జీవితంలో ఎలాంటి మేలు జరగల. ఎవరి జీవితంలో? యోహాను గారి లైఫ్లో ఏమీ మేలు జరగలేదు. కనుక ఏమనుకుంటున్నాడు ఇప్పుడు? దేవుడే వస్తే నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? నేను ఆయన సాక్షిని కదా, పలకరించలేదు, పలకరించక్కర్లొద్దు, విడిపించాలిగా, విడిపించనూ లేదు. కానీ బయటేమో ఎన్నెన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ కార్యాలను బట్టి క్రీస్తు అని నమ్మిన మరి సర్వసాధారణమైన ఒక మనిషిలో బతికేయడాన్ని బట్టి ఈయన క్రీస్తా వేరొకరి కొరకు కనిపెట్టాలనే డౌట్ వచ్చింది, సందేహం వచ్చింది. అది క్లారిఫై చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు ఈ యేసువారు ఎంత తెలివైనడో చూడండి. నేనే ఆయనని చెప్పేయండి అంటలేదు, వెళ్ళి చెప్పమన్నాడు. అలాగని చెప్పమన్నాడు? అలా చెప్పమనలేదు. నేనే ఆయన్ని అనలేదు. ఇక్కడ ఏమేమి కార్యాలు జరుగుతున్నాయో వీటిని గురించి చెప్పండి వెళ్ళి. అది చెబితే ఏమవుద్ది? ఆయనకు అర్థమవుతులే అని చెప్పాడు, అంతే. శిష్యులకు కూడా ఏం అర్థం కాదు. అటు యోహాను శిష్యులకి ఏం అర్థం కాలేదు, ఇటు యేసువారి శిష్యులకు కూడా ఏం అర్థం కాలేదు. కానీ అర్థం అవ్వాల్సిన వారికి మాత్రమే అది అర్థమవుతుంది. ఏం అర్థం అవ్వాలి? ఇప్పుడు ఇక్కడ చెప్పాడు, బేదలకు సువార్త ప్రకటింపబడుతుంది అన్నాడు, కుంటివాడికి కాళ్ళు వచ్చాయి అన్నాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు వచ్చాయి, చెవిటి వాళ్ళకు చెవులు విప్పబడ్డాయి, మోగవాడు పాడుతున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు లేస్తున్నాడు. ఇవన్నీ జరిగాయి. మీరు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి యోహానుకి తెలపండి అన్నాడు, అంతే. ఇప్పుడు వెళ్ళి వీటిని గురించి చెప్పాలి. చెబితే అప్పుడు యోహాను గారికి ఏమర్థమవుద్ది? యెషయా గ్రంథంలో దేవుడు తానే వచ్చి ఆయన మిమ్మల్ని రక్షించును, ఆ కింద లిస్ట్ ఉంది చూడండి, అవన్నీ జరిగితే అప్పుడు యోహాను గారికి ఏమర్థం అవ్వాలి? ప్రశ్న వేశాడు కదా, ఏమని? రాబోవాడు నీవేనా, నేను మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పట్లా. యేసు చెప్పట్లేదు, శిష్యులు చెప్పట్లేదు. ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికి అర్థం అవ్వాలి? బాప్తిస్మ ఇచ్చి యోహానుకి అర్థం అవ్వాలి. సమాధానం చెప్పలేదు, ఎందుకని సూచనలు చెప్పారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆటోమేటిక్గా యోహాను గారికి ఏం అర్థం కావాలి? పాత నిబంధనలో వస్తానని వాగ్దానం చేసి, కుమారుని పంపిస్తానని వాగ్దానం చేసి కాదు సుమా, తానే వస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆయనకు సాక్షిగా నేను వచ్చాను, నా తర్వాత ఆయన వచ్చాడు, ఆయనే క్రీస్తు, ఆయన ఈ కార్యాలు చేశాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే రాబోయేవాడు ఇంకొకడు లేడు, ఆ వచ్చిన యేసే క్రీస్తు అన్న సంగతి యోహాను గారికి అర్థం అవ్వాలి. అర్థం కాకపోతే ఆయన జన్మ వృధా. అర్థమైతేనే ఆయన జన్మకు సార్థకత. ఏమండి? ఇప్పుడు ఇవన్నీ చదివాం కదా, ఒకసారి 61:1కి వెళ్తాం. ఎక్కడ? యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదగా వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును. చెరసాల వేరు, చెరవేరు. చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకీ వృక్షమనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును.
ఈ వాక్యాలన్నీ ఏంటో తెలుసా? 61:1 రెండో లైన్లో దీనులకు సువార్తమానము ప్రకటించుటకు, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. ఇక్కడికి వచ్చేసేయండి. మత్తయి 11:5 చివరన పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నదే. దీనులకు సువార్తమానము ప్రకటించుటకు, పేదలకు సువార్త ప్రకటింపబడుచున్నదే. అంటే అవన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? పాత నిబంధనలో వాగ్దానము చేసినటువంటి దేవుడు, మీ మధ్యకు వస్తానని చెప్పిన దేవుడు, మీతో ఉంటానని చెప్పిన దేవుడు, మీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు, మీ మధ్య నివాసం చేస్తానని చెప్పిన దేవుడు, నేనే నా ప్రజలను కాపాడుకుంటానని చెప్పిన దేవుడు, ఆత్మరూపిగా ఉన్నటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకుని యేసు అనే పేరుతో క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని ముందుగా బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా లోకానికి ప్రకటింప చేసిన తరువాత ఆయన రాక జరిగింది. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి ముందుగా వచ్చిన వాడే బాప్తిస్మిచ్చు యోహానుగా పేరు కలిగినటువంటి వ్యక్తే పాత నిబంధనలో ఉన్నటువంటి ఏలియా. ఏమండి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయంటే ఇప్పుడు యోహాను గారికి అర్థమైపోవాలి ఏంటి అంటే, నేను ఐడెంటిఫై చేసింది కరెక్ట్ పర్సన్నే, నేను ఎదురు చూసింది ఆయన గురించి, నేను సాక్ష్యం ఇచ్చింది కూడా ఆయన గురించి. ఇక నా మనసులో ఒకంత చింత ఉండకూడదు, ఒకంత అపనమ్మకం అనేదే ఉండకూడదు, ఒకంత బాధ అనేదే ఉండకూడదు. నేను వచ్చిన పని కంప్లీట్ అయిపోయింది అని సంతృప్తిగా ఉండాలి బాప్తిస్మిచ్చు యోహాను గారు. అవండి, అందుకనే ఎప్పుడైతే ఈ సందర్భాలు జరిగిపోయాయో యోహాను గారు వచ్చిన పని అయిపోయింది కనుక చెరసాలలోనే చంపబడ్డాడు ఆయన. పని అయిపోయిన తర్వాత ఇంకా పొలం గట్ట మీద వేచి చూడాల్సిన పని ఉంటుందండి. పని అయిపోతే ఇంటికి వెళ్ళిపోవడమే, స్కూల్ అయిపోతే ఇంటికి వచ్చేయడమే, కాలేజీ అయిపోతే ఇంటికి అయిపోవడమే, ప్రార్థన అవ్వకుండా ఇంటికి వెళ్ళిపోవడమే, ప్రార్థన అయ్యాక అది అవ్వకుండానే ఇంటికి వెళ్ళిపోవడమే కదా. అలాగా యోహాను గారు భూమి మీద చేయాల్సినటువంటి పని కంప్లీట్ అయిపోయింది, చనిపోయాడు, పని అయిపోయింది, వెళ్ళిపోయాడు, అంతే. అవండి, ఈ విషయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అని ప్రభువారు చెప్పమన్నారు. వీళ్ళు ఈ సమాచారాన్ని యోహాను శిష్యులు యోహాను వద్దకు చెరసాలలో ఉన్న ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి సందర్భం. 6వ వచనం, మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చెను. మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. అండర్లైన్ చేసుకోండి. మనకు అభ్యంతరాలు ఉన్నాయా? యేసుక్రీస్తు విషయంలో ఉన్నాయా? అభ్యంతరాలు ఉన్నాయా? అనుమానాస్పదమైనవి ఉన్నాయా? అనుమానాలు ఉన్నాయా? డౌట్లు ఉన్నాయా? ఉన్నాయా? ఏమండి, ఆయన ఏమంటున్నాడు? నా విషయమై అభ్యంతరపడని వాడు. చేసుకున్నారు అండర్లైన్? చేసుకోవాలి. ఆయన విషయంలో అభ్యంతరం ఏముంటుంది మనకి? ఏమండి, మనకి అభ్యంతరం ఎప్పుడు ఉండదంటే, కుమారుడు అండి అంటే అభ్యంతరం ఉండదు, చిన్న దేవుడు అండి అంటే అభ్యంతరం ఉండదు, ముగ్గురు దేవుల్లో ఒక దేవుడు అంటే అభ్యంతరం ఉండదు, ప్రవక్త అన్న అభ్యంతరం ఉండదు, మనిషి అన్న అభ్యంతరం ఉండదు, దేవదూత అన్న అభ్యంతరం ఉండదు. ఒకవేళ దెయ్యమన్నా కూడా అభ్యంతరం ఉండదేమో మరి. కానీ ఎప్పుడు అభ్యంతరం? ఆయనే దేవుడు అంటే నెంబర్ 1 అభ్యంతరం. నెంబర్ 2 యెహోవాయే యేసుక్రీస్తు, ఇంకో అభ్యంతరం. నెంబర్ 3 పరిశుద్ధాత్మన్న యేసుక్రీస్తే, ఇదొక అభ్యంతరం. అండ్ 4 యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు, ఇంకో దేవుడు లేడు, ఇది కూడా అభ్యంతరమే. ఆయనే నిజమైన దేవుడు, ఇది కూడా అభ్యంతరమే. ఆయనే సర్వాధికారి అయిన దేవుడు, ఇది కూడా అభ్యంతరమే. పాత నిబంధనలో ఉన్న దేవుడే కొత్త నిబంధనలో యేసుగా వచ్చాడు, ఇది కూడా అభ్యంతరమే. ఆయన నామమే అన్ని నామముల కన్నా పైన అని వాక్యం ఉన్నా సరే అభ్యంతరం. ఎందుకంటే ఆయన కంటే
గొప్పవాడు తండ్రి ఉన్నాడన్నది ఒక ఆలోచన ఉంది కదా, అందుకని అభ్యంతరం. ఇంకా అన్ని నామముల కంటే పైనామం అంటే అదే కదా, అది కూడా అభ్యంతరమే. తర్వాత యేసుక్రీస్తు నామములోనే రక్షణ, అది కూడా అభ్యంతరమే. అందుకని ప్రభువారు ఏం చెప్పారు తెలుసా? నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. ఏమండి, ఒకవేళ అభ్యంతర పడితే ధన్యుడికి రివర్స్లో ఏం వాక్యం ఉంటుంది? అన్యుడు. అన్యుడికి పరలోకంలో చోటు ఎక్కడిది? లేదుగా. అందుకనే ఆయన్ని నమ్మితే డౌట్ లేకుండా నమ్మేయండి. ఇంక డౌట్ వద్దు. డౌట్ ఉంటే మాత్రం పరలోకం లేదు సుమా. చిన్న దేవుడండి, దేవుడు అనకపోతే ఈయన కూడా ఫీల్ అవుతా. ఒకడు ఫేస్బుక్లో కామెంట్ పెట్టాడండి. ఏమన్నాడంటే మీరు యేసుక్రీస్తుని బలవంతంగా దేవుణ్ణి చెయ్యాలని ప్రయాసపడుతున్నారు అన్నాడు. ఎంత మాట మేమట ఏంటి, మేము ఆయన్ని దేవుని చేస్తే దేవుడైపోతాడా? దేవుడు కాదంటే దేవుడు కదా. అంటే మన చేతుల్లో ఏముంటుందండి? బేపనోడి చేతుల్లో ఉంటుంది ఏదైనా. ఏమని? ఆడు దేన్ని దేవుడు అంటే దేవుడైపోద్ది. ఏది దేవుడు కాదంటే అది దేవుడు కాదు. ఎవరు గొప్పవాళ్ళు అంటే వాళ్ళు గొప్పవాళ్ళు, ఎవరు అంటరాని వాళ్ళు అంటే తిరగబడిన వాళ్ళందరూ అంటరాని వాళ్ళే. అది బేపనోడి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఏముంటుంది? మేమట యేసుక్రీస్తుని దేవుణ్ణి చేయాలనుకుంటున్నామట. మేము చేయాలనుకోవడం ఏంటి? దేవుణ్ణి ఇంకొకటి ఎవడన్నా దేవుడు చేయాలా ఏంటి? దేవుణ్ణి ఇంకొకటి దేవుణ్ణి చేయాలా? అక్కర్లొద్దు. దేవుడు ఎప్పుడూ దేవుడే. నువ్వు అవునన్నా దేవుడే, కాదన్నా దేవుడే. నువ్వు ఒరిజినల్ నోట్ అన్నా ఒరిజినల్ నోటే, ఫేక్ నోట్ అన్నా ఒరిజినల్ నోటే. నువ్వు ఫేక్ అన్నంత మాత్రాన్ని ఫేక్గా మారిపోద్దా? ఒరిజినల్ అంటే ఫేక్ నోట్ ఒరిజినల్ అయిపోద్దా? అవదు కదా. మీ దగ్గర బంగారం ఉంది, ఇది బంగారం అన్నారు. నువ్వు అన్నా బంగారం, అనకపోయినా బంగారమే. లేదు ఇది రోల్డ్ గోల్డ్ అన్నారు బంగారాన్ని పట్టుకుని. నువ్వు రోల్డ్ గోల్డ్ అన్నావు, రోల్డ్ గోల్డ్గా మారిపోద్దా ఏంటది? మారదుగా. రోల్డ్ గోల్డ్ పట్టుకుని బంగారం అన్నారు అంటే రోల్డ్ గోల్డ్ బంగారం అయిపోద్దా? అవదుగా. ఇప్పుడు రోల్డ్ గోల్డే అన్నావు, నువ్వు రోల్డ్ గోల్డ్ అన్నావు, రోల్డ్ గోల్డ్ అయిందా? లేదుగా. రోల్డ్ గోల్డ్ నువ్వు అన్నా అనకపోయినా రోల్డ్ గోల్డే. బంగారం నువ్వు అన్నా అనకపోయినా బంగారమే. ఒరిజినల్ ఎప్పుడు ఒరిజినలే. దేవుణ్ణి ఎవడో దేవుణ్ణి చేయాలనుకుంటే దేవుడు ఆవిడైనా, దేవుడు ఎప్పుడు దేవుడే. దేవుడు కాని వాడు ఎప్పుడు దేవుడు కాడంతే. అవండి. అందుకని ఆయన అంటున్నాడు, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తరం ఇచ్చాను. ఒకవేళ దీనికి రివర్స్లో వాక్యాలను మనం ఆలోచించాలి. కొన్ని వాక్యాలు అర్థం అవ్వాలంటే రివర్స్లో ఆలోచిస్తేనే తప్పవి అర్థం కావు. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అన్నాడు కదా. అభ్యంతరపడితే, నా విషయమై అభ్యంతరపడితే అన్యుడు. ఇంకో అన్యుడు అంటే ఇంక భక్తి జీవితం శూన్యం, ఏమీ లేదు ప్రియమైన వారులారా. గనుక యేసుక్రీస్తు వారి విషయంలో, భక్తి విషయంలో మనకేముండకూడదు? అభ్యంతరం ఉండకూడదు. ఒకవేళ ఆయన గురించి నువ్వు ఇంకా తెలుసుకోవాలి, లోతైన విషయాలు తెలుసుకోవాలి, జ్ఞానాన్ని తెలుసుకోవాలని నీకేదైనా ప్రశ్నలు వస్తే నివృత్తి చేసుకో, సత్యాన్ని తెలుసుకో, తప్పులేదు. కానీ నీ మనసులో ఒక భావన ఫిక్స్ అయిపోయి, ఒక డౌట్తో బ్రతుకుతూ, ఒక అనుమానంతో బ్రతుకుతూ ఆయన యొక్క దేవత్వాన్ని కించపరచాలని, ఆయనను ఎవరిలో ఒకరుగా కలిపేయాలని, వీళ్ళు ముగ్గురులో ఒకరుగా కలిపితే వాళ్ళేమో కోట్లలో ఒకరుగా మధ్యలో పెట్టారు వాళ్ళు కదా. కోటి ఫోటోల్లో ఈయన ఫోటో కూడా మధ్యలో పెట్టి అక్కడ అగరొత్తులు వెలిగించారు, అక్కడ అట్టుపళ్ళు పెట్టారు, అక్కడ పసుపు వేశారు, కుంకుమ వేశారు, అక్కడ దీపం వెలిగించారు, అన్నీ చేస్తున్నారు. వాళ్ళేమో కోట్ల మందిలో ఒకడుగా చేశారు, వీళ్ళేమో ముగ్గురులో ఒకరుగా చేశారు. ఆయన కోట్లలో ఒకడు కాదు, ముగ్గురులో ఒకడు కాదు, ప్రపంచానికి ఒకే ఒక్క దేవుడు. ఏమండి పాట రాశారని చెప్పానుగా, అందులో మధ్యలో ఒక బిట్టు ఉంటుంది. ఏమనంటే తెలుసా? అందులో ఏకైక దిక్కైన దేవాది దేవుడు అని రాశాను. క్రైస్తవులకి దేవాది దేవుడు అంటే తండ్రి ఉంటాడు. నా పాటలో దేవాది దేవుడు అంటే యేసుక్రీస్తు మాత్రమే ఉంటాడు. ఏకైక దిక్కైన దేవాది దేవుడు. గనుక యేసుక్రీస్తు వారి విషయంలో ఏముండకూడదు? మనకి అభ్యంతరాలు వద్దు. ఒకవేళ ప్రశ్నలు ఉంటే ప్రశ్నలకు సమాధానం వెతికేసుకోండి, మనసులో క్లియర్ చేసేసుకోండి, ఎలాంటి డౌట్లు పెట్టుకోవద్దు, ప్రశాంతంగా ఉండండి, నిమ్మలంగా ఉండండి, సమాధానం కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారిని గురించిన ప్రతి సమాధానం కూడా మన హృదయంలో నింపుకోండి. మనకి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, వేరొక దిక్కు లేదు.
మనం మొక్కడానికి ఇంకా వేరొకరెవరూ కూడా లేరు. అందుకనే నా విషయమే అభ్యంతరపడని వాడు ధన్యుడు అని చెప్పారు. ఎందుకు అభ్యంతరం ఎవరికి వచ్చింది? అన్నీ తెలిసిన ఆయనకి కూడా వచ్చింది కాబట్టే ఆయన ఈ మాట అన్నాడు. అన్నీ తెలిసిన ఆయనకు కూడా మనసులో ఎక్కడో ఒక చింత వచ్చింది. మనకు రాదా? ఆయనకి ఎక్కడో ఒక చింతే వచ్చింది, మనకు అన్నీ చింతలే కదా. అసలు యేసుక్రీస్తు పేరు చెప్తే ఈరోజు క్రైస్తవులో పళ్ళు కొరికే వాళ్ళు ఉన్నారు తెలుసా. నాకు అర్థం కాదు. అర్థం కాని విషయం ఏంటంటే, యేసుక్రీస్తు లేకుండా క్రైస్తవులని ఎలా చెప్పుకుంటారు కదా. యేసుక్రీస్తు లేకుండా ఇంకా క్రైస్తవులని చెప్పుకోవడానికి వీలుండదు. రైట్. ఇంకా బాధపడేటటువంటి విషయం ఏంటంటే, క్రీస్తు సంఘం అని పెట్టుకున్నటువంటి వారిలో చాలామంది కూడా ముగ్గురు దేవుళ్ళని కలిగి ఉండటం, యేసును దేవుడు కాదని ప్రకటించడం కూడా బాధాకరమైన విషయం. అసలు పేరేమో క్రీస్తు సంఘం అన్నారు. క్రీస్తు సంఘం అంటే అర్థం ఏంటి? క్రీస్తే, ఇక అందులో తండ్రి ఉండడు, ఇంకా అందులో ఇంక వేరే ఎవరు ఉండడు, క్రీస్తు మాత్రమే అని అర్థం. ఏమండి? క్రీస్తు మాత్రమే అని అర్థం. క్రీస్తు సంఘం అని పేరెట్టి యేసుక్రీస్తు దేవుడు కాదని ప్రకటిస్తే ఇంకా వాళ్ళని ఏమనాలి? క్రీస్తు సంఘం అనాలా? ఏమండి? ఇన్ని కబుర్లు చెప్తారు కదా వీళ్ళు. మరి తండ్రి సంఘమని ఎందుకు ఎట్టుకోరు? యెహోవా సంఘమని ఎందుకు ఎట్టుకోరు? యెహోవాయే దేవుడు, ఇంక దేవుడు లేడని ప్రకటించేవారులారా, యెహోవా సంఘమని పెట్టుకోండి మీ సంఘానికి. క్రీస్తు సంఘమని తీసేయండి, యెహోవా సంఘమని పెట్టుకోండి. పెట్టుకుంటారా ఎవడన్నా? తండ్రి సంఘమని పెట్టుకుంటాడా? పెట్టుకోరు. అదేంటి మరి? బైబిల్లోనే ఉందిగా, యెహోవా అని ఉందిగా, యెహోవా సంఘమని పెట్టుకో. పెట్టుకోడు. తండ్రి సంఘమని పెట్టుకో, తండ్రి సంఘమని కూడా పెట్టుకోడు. క్రీస్తు సంఘమని ఎడతాడు, యేసు క్రీస్తు దేవుడు కాదంటాడు. ఇంక ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి చెప్పండి? భయంకరమైన బాధ ఈరోజు బయలుదేరిందండి. దేవుని పేరు చెప్పుకుని అపవాది ఎలా వస్తాడని ఉంది? వెలుగుదూత వేషం. అసలు వెలుగు ఎవరు? దేవుడు. అంటే అపవాది కూడా దేవుని వేషంలోనే దేవుడిగా ప్రజెంటేషన్ చేసుకుంటూ సంఘాన్ని నాశనం చేయడానికి వస్తాడు. ఈరోజు సంఘం పేరు కూడా క్రీస్తు సంఘం అని పేరెట్టారు, కానీ చెప్పే బోధ అంతా కూడా ఎవరిది? అపవాది బోధ అండి. అందుకనే యేసుక్రీస్తు దేవుడు అంటే ఒప్పుకోవట్లేదు వీళ్ళందరూ. వీళ్ళకి ముగ్గురు కావాలి దేవుళ్ళు. యేసుక్రీస్తు దేవుడికి అంగీకరించరు, ఆయన నామాన్ని ఒప్పుకోరు, ఆయన కోసం బ్రతకరు. పేరేమో ఆయన పేరే, బోధ ఏమో అపవాది బోధ. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితి ఉందో. అందుకని ప్రభు వారు చెప్తూ ఉన్నారు, నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని చెప్పారు. 6వ వచనం వరకు టిక్ పెట్టుకోండి. వచ్చేవారు మిగిలినటువంటి సందర్భాలను ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు మహోన్నతుడు అయిన దేవా, యేసయ్యా, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు తండ్రి. ఎన్నో లోతైన విషయాలు బాప్తిస్మిచ్చి యోహాను గారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయనకు క్రీస్తు ఎవరో, యేసు ఎవరో, యెహోవా ఎవరో ప్రతి విషయము కూడా క్లారిటీగానే ఉన్నప్పటికీ నాయన, ఆయన కలిగినటువంటి ఇబ్బందిని బట్టి మిమ్మలను అభ్యంతరకరంగా మనసులో భావించిన విధానము తండ్రి బాధాకరమైన సంగతి. ఈరోజు క్రైస్తవ్యం నాయన, మీరు అనే పునాది లేకుండగా సంఘాలను నిర్మిస్తూ బోధ చేస్తూ మిమ్మలను కాకుండా, మీరే లేకుండగా, మిమ్మలను దేవునికి అంగీకరించకుండా నాయన ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నటువంటి భయంకరమైన సందర్భాలు నాయన. ఈ భూమి మీద సత్యము ఉన్నది, అసత్యము ఉన్నది నాయన, వాస్తవము ఉన్నది, అబద్ధము ఉన్నది. ఏదైనా వనంలో మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్షము, జీవవృక్షము ఏ విధంగా అయితే ఉన్నదో బైబిల్ అనే గ్రంథంలో నాయన మీ మాటలు ఉన్నాయి, అపవాది మాటలు ఉన్నాయి. మీ మాటలు పట్టుకుంటే పరలోకానికి, మీరున్న చోటుకు వస్తాం. అపవాది మాటలు పట్టుకుంటే నరకానికి వెళ్ళిపోతాం. వాక్యాన్ని పరిశీలించమని, పరిశోధించమని తండ్రి మీరు సెలవిచ్చారు. లోతైన విషయాలు, మర్మముగా రాసినటువంటి విషయాలు, రహస్యంగా చెప్పినటువంటి సందర్భాలు, అభ్యంతరం లేకుండా నాయన నిరభ్యంతరంగా మీరే నిజమైన దేవుడిని అంగీకరించే మనసుతో మరింత విశ్వాసంలో స్థిరులుగా ముందుకు నడిపించమని కోరుతూ ప్రభువును లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ వందనాలు.